subscribe to my channel. క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో సోదరుడు యేసురత్నం గారి యొక్క ఆదరణ కూడికి హాజరైనటువంటి నా తోటి పరిశుద్ధులు, అలాగే శ్రేయోభిలాషులు, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి బంధుమిత్రులు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పేట మీకు నా యొక్క వందన సమర్పణ చేయొచ్చునండి. ఈ సమయంలో ఈ కూడిక యొక్క ఉద్దేశం మనందరూ ఎరిగినట్టుగా దేవుని దాసుడును, అలాగే మనందరికీ చిరపరిచితులైనటువంటి సోదరులు యేసురత్నం గారు ఈ రోజుకు మరి ప్రభునందు నిద్రించి 40 రోజులు అవుతుంది. కాబట్టి ఆయన నిమిత్తం మరి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి లేక కుటుంబాన్ని ఆదరించడానికి ఈ కూడికని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ఆచార సంప్రదాయం కాదు. దేవుని వాక్యంలో ఆచార సంప్రదాయాలకు ఎలాంటి అవకాశం కూడా ఉండదు. అయితే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది దేవుని వాక్యానుసారంగా అది ఎంతో విలువైనదని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందరు, దేవుడికి సంబంధించిన అది విషయము. అలాగే మనుషులు కూడా భూమి మీద నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా అలాగ జ్ఞాపకం చేసుకున్నటువంటి వారికి అది దీవెన అని, అది బ్లెస్సింగ్ అని దేవుని వాక్యం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో మనకు చెప్పాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క ఉపదేశాన్ని ఒక 25 నుంచి 30 నిమిషాల వరకు నేను బోధిస్తుండగా మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని మీ మనసులను, మీ ఆలోచన అటు ఇటు కాకుండా దేవుని వాక్యం మీద కేంద్రీకరించినట్లయితే దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడడానికి పరమందుడు దేవుడు మనందరి పట్ల తన కృపను విస్తరించిన కాక. మనుషులు బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనల్ని ఆదరించేది దేవుని యొక్క వాక్యం. 119వ కీర్తన 50వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేశాను. కాబట్టి బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, లేకపోతే జీవితము కష్టాల గుండా వెళుతున్నప్పుడు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది మనుషులను, బంధుమిత్రులను, స్నేహితులను, అధికారులను, లేకపోతే సిరి సంపదలను కాదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారో అలాంటి మనుషులను దేవుని వాక్యం బ్రతికిస్తుందని పూర్వకాలం ఉన్నటువంటి దావీదు అనేటువంటి ఒక మహా గొప్ప రాజు కీర్తనలో మనం అందరూ చదువుకున్నట్టు హెబ్రీయుల కీర్తనలన్నీ కూడా దేవుని గురించి హెబ్రీయులు పాడుకునేటువంటి పాటలు. వాటన్నిటి కూడా పూర్వకాలం ఉన్నటువంటి భక్తులు భూమి ఉన్నంత వరకు దేవుని పిల్లలుగా, భక్తులుగా బ్రతికేవారు ఆదరణ పొంది నిమిత్తము వారి కష్టాల్లో, వారి యొక్క శోకములలో వారు ఆదరించబడినప్పుడు దేవుని స్తుతిస్తూ వారు ఎలాగా ఆదరణ పొందారో వాటిని గుర్తు చేసుకుంటూ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ పొందుపరిచేటువంటి సుమారుగా 150 కీర్తనలు మన మధ్యలో దేవుడు తన గ్రంథ రూపంలో మనకిచ్చాడు. అందులో 119, 50 వచనంలో ఈ వచనాన్ని దావీదు మహారాజు గారు తెలియజేస్తారు: నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించాను. కాబట్టి దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ బాధకు తావుండదు. ఎక్కడైతే దేవుని వాక్యం ఉంటుందో అక్కడ జీవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే గుర్తు చేసుకుంటారో, ధ్యానిస్తారో, ఆ మాటల్ని ఆలోచన చేస్తారో, ఎవరైతే చదువుతారో లేకపోతే వింటారో అలాంటి ప్రజలు ధన్యులు. అలాంటి వారికి జీవం ఉంటుంది. బాధలో దేవుని వాక్యం మనకు నెమ్మదిని కలిగి ఒకలాగా అది సిరప్ లాంటిది అనమాట. దేవుని వాక్యం బాధ వచ్చినప్పుడు మనం ఏదైనా మాత్రలు, సిరప్ని ఎలా వాడుకున్నప్పుడు, తలపోటుగా ఉన్నప్పుడు ఎలాగ మనకు ఆ బాధ నుండి విముక్తి కలిగింపు చేస్తుందో, అలాగే ఆత్మ సంబంధంగా సోలిపోయినటువంటి ఆపదలో ఉన్నటువంటి వారు దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యాన్ని వినడం ద్వారా బాధ నుండి ఉపశమనం కలిగింది. కాబట్టి దేవుని పిల్లలకు లోకంలో బాధ నుండి దూరం చేసేది ఏకైక వస్తువు ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క జీవము గల మాటలు అనేటువంటి వాటిని మనం గుర్తు చేసుకొని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి మన మధ్య నుండి దేవుని యొక్క దాసుడుగా ఉంటూ దేవుని అంగీకరించి క్రీస్తు యేసునందు రక్షించబడి దేవుని రాజ్యం అనేటువంటి ఆయన సంఘంలో ఉంటూ విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించి దాదాపుగా 70 సంవత్సరాల కాలం ఈ లోకంలో మరి ఆయన బ్రతికి క్రీస్తునందు మృతి పొందడం దీవెనకరమైనది. మరణము ఎవరికి శాపం అంటే ఈ లోకంలో, మరణం ఎవరికి దుఃఖం అంటే క్రీస్తులో లేని వారికి అది దుఃఖం. కానీ ఒకవేళ క్రీస్తులో ఉండి మనం ఎవరైనా కావచ్చు, క్రీస్తులో ఉండి లేకపోతే క్రీస్తును అంగీకరించి దేవుణ్ణి తెలుసుకొని ఆయన రక్తం ద్వారా స్థాపించబడినటువంటి ఆయన రాజ్యము అనేటువంటి క్రీస్తు సంఘం, లేకపోతే దేవుని రాజ్యము గొర్రె పిల్ల యొక్క సంఘంలో ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఒకవేళ మరణిస్తే వారికి దీవెన. అలాంటి వారు అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు పరదైసుకు కొనిపోబడతారని దేవుని వాక్యంలో మనకు చెప్పబడింది. కాబట్టి లోక సంబంధంగా కొంతమంది వ్యక్తులు, మన కుటుంబ సభ్యులు మనం వదిలి వెళ్ళిపోయినప్పుడు మనకున్నటువంటి అపేక్షలు, మానవునికి ఎమోషన్స్ అనేటువంటివి దేవుడు పెట్టాడు. కాబట్టి ఆ అఫెక్షన్ వల్ల, ఎమోషన్ వల్ల మనం బాధపడతాం, దుఃఖిస్తాం. అది సర్వసాధారణమైనది. మానవ దేహం రక్త మాంసములు గల
దేహాన్ని ధరించిన ఎవరికైనా బాధ ఉంటుంది, ఎవరైనా ఏడుస్తారు. అది క్రిస్టియన్స్ కావచ్చు, నాన్ క్రిస్టియన్స్ కావచ్చు. అయితే లోకంలో ఉన్న వారికి అది శాశ్వతము. అయితే దేవుని పిల్లలుగా మనం దేవుని వాక్యం చేత ఆదరింపడి అది తాత్కాలికము. దానికే దేవుని వాక్యంలో మరణాన్ని దేవుని పిల్లలకు దేవుడు నిద్రగా చెప్పడం జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో దాన్ని నిద్రగా, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం. కాబట్టి నిద్రించిన వారు ఏదో ఒక రోజు లేస్తారు. కాబట్టి మన ప్రియులైనటువంటి వారు క్రీస్తులో ఉండి దేవుని రాజ్య పౌరులుగా ఉండేటువంటి వారందరూ కూడా ఒకానొక రోజున మధ్యాకాశంలో క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనడు మనందరూ కూడా మహానందంతో కలుసుకున్నాం. ఇట్టి ధన్యత క్రీస్తులో ఉన్న వారికి మాత్రమే ఉంటుందనేటువంటి ఒక గొప్ప నిరీక్షణని దేవుని వాక్యం మనకు చెప్పబడుతుంది. కాబట్టి మనందరూ కూడా ధనులే. ఈ సమయంలో దేవుని వాక్యం నుండి మరణమును గురించేటువంటి 5 ప్రశ్నలు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచిస్తాం. యేసురత్నం గారు 40 రోజుల క్రిందట ఈ భూలోకంలో తన దేహాన్ని వదిలిపెట్టి దేవుని ఎద్దకు వెళ్ళినట్టుగా, దేవుని వాక్యం మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు వెళ్ళునని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనము, ఆదికాండం 3వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు చదివినప్పుడు మనకు దేవుని వాక్యం తేటగా చెప్తుంది. కాబట్టి దేహము అనేటువంటిది ఈ లోకంలో రాలిపోతుంది ఏదో ఒక విధంగా. అది యాక్సిడెంట్ ద్వారా కావచ్చు, రోగాల ద్వారా కావచ్చు, హత్యల ద్వారా కావచ్చు, సూసైడ్ ద్వారా కావచ్చు, లేకపోతే ప్రమాదవశత్తు కావచ్చు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు. అది ఏది కాకపోయినా సాధారణంగా మనుషులు మరి వయసు రీతిగా న్యాచురల్ డెత్ అంటాం కదా, సాధారణమైనటువంటి మరణం కూడా ఉంటుంది. సాధారణంగా మనుషులు ఈ 6 రకాలుగా లోకంలో చనిపోతున్నారు. అదే దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఈ మరణం అనేటువంటిది, మరణాన్ని గురించి దేవుని గ్రంథంలో ఏం చెప్పబడిందో ఆ మరణం గురించేటువంటి ఒక 5 ప్రశ్నలు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించడం. మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకోవాలంటే, మనం పుట్టినప్పుడు మన చుట్టూ ఎవరుంటారో మనకు తెలియదు. అయితే పుట్టినప్పుడు మన చుట్టూ, అంటే మనం ఒకవేళ హాస్పిటల్లో కావని, ఇల్లో కావచ్చు, ఏ ప్రదేశంలో అయినా మనం పుట్టినప్పుడు మన చుట్టూ ఎవరున్నారో మనకు తెలియదు. ఒకవేళ ఎవరైనా చెబితే మనకు అర్థమవుతుంది, ఫలానా వాళ్ళు మీ చుట్టూ ఉన్నారని ఎవరైనా చెబితే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అయితే పుట్టినప్పుడు మన చుట్టూ ఎవరున్నారో అర్థం చేసుకునేటువంటి అవకాశం మనకుండదు. అదేవిధంగా మనం చనిపోయినప్పుడు కూడా మన చుట్టూ ఎవరు చేరతారో, లేకపోతే నాకు ఎవరు భుజాన్ని ఇస్తారో అది కూడా మనకు తెలియదు. పుట్టినప్పుడు నా చుట్టూ ఎవరుంటారో మనకు తెలియదు. అలాగే నేను చనిపోయిన తర్వాత నా చుట్టూ ఎవరు చేరతారో, లేకపోతే అంత్యక్రియలు ఎవరు చేస్తారో, నా కోసం ప్రార్థన ఎవరు చేస్తారో, లేకపోతే నన్ను ఎవరైతే నాకు భుజాన్ని ఇస్తారో అది కూడా నాకు తెలియదు. ఈ 2 సంగతులు నాకు తెలియదు. కాబట్టి పుట్టినప్పుడు ఎవరుంటారో నాకు తెలియదు. అయితే చనిపోయినప్పుడు నా కోసం ఎవరెవరు వస్తారో నాకు నిజంగా తెలియదు. అయితే బ్రతికున్నప్పుడు మాత్రం నా చుట్టూ ఎవరుంటారో నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. నేను చెప్పే మాట మీకు అర్థమవుతున్న కదా. కాబట్టి బాగా వినాలని, ఆలకించాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తాం. పుట్టినప్పుడు నా చుట్టూ ఎవరుంటారో నాకు తెలియదు, చనిపోయిన తర్వాత నా చుట్టూ ఎవరుంటారో నాకు తెలియదు. అయితే నేను బ్రతికినప్పుడు మాత్రం నా చుట్టూ ఎవరుంటారో, నా బంధువులు ఎవరో, నా స్నేహితులు ఎవరో, నా చుట్టూ ఉండేటువంటి జనులు ఎవరో వారందరూ నాకు తెలుసు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ చుట్టూ ఉన్నటువంటి జనాలతో, నీ చుట్టూ ఉన్న వారితో ప్రేమతో, సమాధానంతో, అనుబంధంతో, ఆత్మీయతో ఉండాలని, ప్రేమ సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు హెచ్చరిస్తుంది. కాబట్టి నీ చుట్టూ ఉన్న వారితో సమాధానంగా ఉండు, ప్రేమతో ఉండు. పగలు, కక్షలు, యుద్ధాలు, మోసములు ఇవన్నీ కూడా వద్దు. కాబట్టి ఈ రెండిటికి మధ్య, నేను పుట్టినప్పుడు ఎవరుంటారో నాకు తెలియదు, చనిపోయినప్పుడు ఎవరుంటారో తెలియదు, ఈ రెండిటికి మధ్య ఉండేటువంటి ఈ జీవితాన్ని ఏమంటారంటే లైఫ్ అనేటువంటి దాన్ని అంటారు. అంటే చావుకు, పుట్టుకకు మరియు చావుకు మధ్య ఉన్నటువంటి ఈ జీవితాన్ని, లేకపోతే ఈ గ్యాప్ ని ఏమంటారంటే మనము జీవితము లేకపోతే లైఫ్ అంటాం. మానవుని యొక్క జీవితాన్ని గురించి దేవుని వాక్యం, సహోదరులు ఇప్పుడు ప్రకాష్ బ్రదర్ కొప్పనిటి వచ్చాడు సువార్థికులు చదివినట్టుగా, మానవుని యొక్క ఆయుష్కాలాన్ని దేవుని వాక్యము, దేవుడు ఏ కోణంతో చూస్తుందంటే, పాత నిబంధనలో భక్తులు కూడా మానవుని యొక్క ఆయుష్కాలాన్ని ఏ కోణంతో చూసేవాళ్ళంటే, ప్రస్తుతం మనం లోకంలో అనుకున్నట్టుగా వాళ్ళ పూర్వకాలంలో ఉన్న వాళ్ళు భావించే వాళ్ళు కాదు. దేవుని యొక్క వాక్యం మానవుని యొక్క ఆయుష్కాలాన్ని కొద్ది కాలమే అని చెప్తుంది, లిమిటెడ్ పీరియడ్ అని చెప్తుంది, అస్థిరత్వము అంటుంది. నా దినముల పరిమాణము కొద్దివి, లిమిటెడ్ అంటారు. మనం ఏం చేస్తామంటే, నా జీవితం చాలా ఎక్కువ ఉందనుకొని లేనిపోనివని ఊహించేసుకుంటాం. చాలా ఊహించుకోవడంలో మనం ఏం చేస్తుంటే పొరపాటు చేస్తాం. దేవుని వాక్యం ఏమంటుందంటే, నా అంతము ఎట్లుండేది నాకు తెలుపుము, నా దినముల ప్రమాణం ఎంత నాకు తెలుపును, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకునవచ్చు. అల్పము అనేటువంటి మాట చూడండి. అల్పము అన్న ఒకటే, స్వల్పము అన్న ఒకటే. ఇంగ్లీష్ లో, ఆంగ్ల అనువాదంలో లిటిల్ అన్న పదం వాడాడు. లిటిల్
లిటిల్, లేకపోతే దానికి పర్యాయ పదము షార్ట్ అనే పదం ఉంటుంది, SHORT, షార్ట్. సో మై లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అని ఉంటుంది. కాబట్టి మానవుని యొక్క ఆయుష్కాలము దేవుడు లేకపోతే పాత నిబంధనలో భక్తులు ఏమనుకునే వాళ్ళంటే షార్ట్ అని వాళ్ళ మనసులో ఉండేది. షార్ట్ అంటే కొద్దిగా, స్వల్పము అనేటువంటిది, అల్పము అనేటువంటిది. మనం ఏమనుకుంటామంటే చాలా ఉంది అనుకుంటాం. చాలా ఉంది, ఇప్పుడప్పుడే కాదు దేవుడి దగ్గరికి వెళ్ళడము, ఇప్పుడప్పుడే కాదు చర్చికి వెళ్ళడము, ఇప్పుడప్పుడే కాదు బాప్తీసం తీసుకోవడము, ఇప్పుడప్పుడే కాదు మారు మనసు పొందడము, ఇప్పుడప్పుడే కాదు మనం తిన్నంగా క్రమంగా బ్రతకడం, ఇప్పుడే కాదు ఇంకా చూద్దాంలే చాలా ఉంది అనుకుంటాం. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే మనుషుల యొక్క ఆయుష్కాలము, మనుషుని యొక్క జీవిత పరిమాణము ఎంత అల్పమో అనేటువంటి మాట. ఎంత అల్పం అంటే దాన్ని వివరించడానికి అవకాశం లేదు. సో లిటిల్ మైన్యూట్ థింగ్ అనేటువంటి పదాన్ని వాడారు. కాబట్టి ఎంత అల్పము అన్నప్పుడు దేవుణ్ణి మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలంటే పూర్వకాలము ఈ భూలోకాన్ని పరిపాలించే మహా గొప్ప రాజు అయినటువంటి సొలొమోను గారు ప్రసంగం 12:3 ఏమంటే నీ బాల్య దినములే అందే నీ దేవుణ్ణి లేక నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. అంటే బాల్య దినములందే దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటిది దేవుని యొక్క అభిష్టం, దేవుని యొక్క చిత్తం. బాల్య దినములు కాకుండా నాకు ఇంకా టైం ఉంది, నేను చాలా రోజులు బతుకుతాను, ఇంకా అప్పుడే కాదు అనుకుంటే మాత్రము నీ ఆయుష్కాలము ఎంత అల్పమైనదో అనేటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి నేను పుట్టినప్పుడు ఎవరుంటారో నాకు తెలియదు, నిజంగా నేను రేపొద్దున చనిపోతే నా చుట్టూ ఎవరుంటారో తెలియదు. అయితే ప్రస్తుతం మీరు నా చుట్టూ ఉన్నారు, ఎవరైతే మనం బ్రతికినప్పుడు ఉంటారో ఆ చుట్టూ ఉండే జనంతో దేవుని పిల్లలుగా లేకపోతే సగటు మానవుడిగా మనం ప్రేమ సమాధానం కలిగి జీవించాలి. ఎందుకనగా మనుషులు ఈ లోకంలోనికి ఏది తీసుకొని రాలేడు, ఇచ్చటి నుండి ఏది తీసుకొని పోలేడు అనేటువంటి మాటని అనేక మంది భక్తులు దేవుని వాక్యంలో ఉపయోగించారు. కాబట్టి మరణము అనేటువంటిది అది దేవుడు మనుషులకు విధించినటువంటి దేవుని యొక్క సంకల్పం. మనుషులు భూమి మీద బ్రతికారు. మరణమును గురించిన మొదటి ప్రశ్న ఏంటంటే మరణమును చూడక బ్రతికే నరుడెవడు. నెంబర్ 1 ప్రశ్న ఏంటంటే మరణమును గురించిన 5 ప్రశ్నల్లో మొదటిది ఏంటంటే మరణమును చూడక బ్రతికే నరుడెవడు. 89వ కీర్తన 48వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. దయచేసి ఎవరైనా తెలుగు బైబుల్ ఉంటే చదివి వినిపించండి. 89వ కీర్తన 48వ వచనం. దయచేసి ఎవరైనా తెలుగు మాత్రమే, కన్నడ చదవద్దండి. మళ్ళా 89:48 మరణమును రుచి చూడక. చూడండి, పూర్వకాలం నుండి దావీదు మహారాజు గారు ఏంటంటున్నారు, మరణమును రుచి చూడక బ్రతుకు నరుడు ఎవడు. ఇది ప్రశ్న. చాలేనా, కింద ప్రశ్న వద్దు. సో నాకు టైం లేదు కాబట్టి కింద దాన్ని చెప్పట్లేదు. మరణమును రుచి చూడక బ్రతికే నరుడు ఎవడు. ఈ దేహంలో మరణపు వాసనని దేవుడు పెట్టాడు, బాగా గుర్తు పెట్టుకోలేదు. అంటే మనుషులు చనిపోకుండా ఈ లోకంలో ఉండడానికి దాదాపు అసాధ్యం, ప్రయత్నం చేయకూడదు. మనం ఒకవేళ వాకింగ్ చేసినా లేకపోతే మంచి డైట్ ఫాలో చేసినా మనం ఆరోగ్యంగా ఉండగలమేమో కానీ మరణాన్ని మనం ఏం చేయాలంటే పోస్ట్ పోన్ చేయలేం. మరణమును చూడక రుచి చూడక బ్రతికే నరుడు ఎవడు అనే ప్రశ్నలు. దీనికి సమాధానం ఏంటి చెప్పండి? మరణమును రుచి చూడక బ్రతికే నరుడు ఎవరైనా ఉన్నాడండి? ఎవరైనా? ఎవరు లేదు. దేవుడు స్వయాన చేసిన చేతులతో చేసిన ఆదాము కూడా చనిపోయాడు, 930 సంవత్సరాలు బతికాడు. అలాగే మెతుషెల అనే వ్యక్తి మానవ చరిత్రలో 969 సంవత్సరాలు హైయెస్ట్ గా బ్రతికినటువంటి వ్యక్తి 960 సంవత్సరాలు. అలాగా నోవా గారు కూడా 920 సంవత్సరాలు బతికినట్టుగా దేవుని వాక్యం. కాబట్టి మనం అర్థం చేసుకుంటుందంటే మరణమును చూడకుండా బ్రతికే నరుడు ఎవడు అంటే ఎవడు లేడు. దానికి సమాధానం ఆదాము చనిపోయాడు, మోషే చనిపోయాడు, దావీదు గారు చనిపోయాడు, సొలొమోను చనిపోయాడు, సమూయేలు చనిపోయారు, అలాగే యెషయా గారు చనిపోయారు, ఇర్మియా, భక్తులందరూ చనిపోయారు, అలాగే అపోస్తలులు చనిపోయారు, పౌలు చనిపోయాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ దేహాన్ని ధరించుకుని వచ్చి ఆయన కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి రక్త మాంసము ధరించుకుని వచ్చిన ఏ వ్యక్తి కూడా లోకంలో మరి మరణమును చూడకుండా బ్రతకడానికి అవకాశం లేదు. ఏదో ఒక రూపాన నేను చెప్పాను కదా, ఒక మనుషులు 6 విధాలుగా ఈ దేహాన్ని వదిలిపెడతారు. కాబట్టి ఏదో ఒక రూపాన మరణం అనేటువంటిది వస్తుంది. మరణం చూడకుండా ఈ లోకంలో స్థిరుడుగా మరి శాశ్వతంగా ఉండడానికి ఏ వ్యక్తి కూడా అవకాశం, పర్మిషన్ దేవుడు గ్రాంటెడ్ చేయలేదు. ఈ దేహంలోనే రక్త మాంసములు గల ఈ దేహంలోనే దేవుడు మరణపు వాసన పెట్టాడు. కాబట్టి మరణించకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయడం అనేటువంటిది అది వెర్రి ప్రయత్నం అవుతుంది. కాబట్టి మరణాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎవరైనా కానీ, పేదవాళ్ళు కావచ్చు, ఐశ్వర్యవంతులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వారు కావచ్చు, ఎవరైనా కానీ మరణానికి మినహాయింపు అనేటువంటిది లేదు. వారు భక్తులైనా భక్తులు కాకపోయినా, నీతిమంతులైనా దుర్మార్గులైనా, పాపులైనా పరిశుద్ధులైనా ఎవరైనా కానీ చనిపోవచ్చు. చాలా మంది అనుకుంటే పాపులు మాత్రం చనిపోతారు, నీతిమంతులు భూమి మీద ఉంటారు అనుకుంటారు. కాబట్టి అది తప్పండి. పాపులైనా పరిశుద్ధులైనా ఎవరైనా చనిపోవచ్చు. రక్త మాంసంలో గల ఆరిన నేల మీద, ఆకాశం కింద, భూమి మీద నివసించే ఏ మానవుడైనా ఏదో విధంగా చనిపోతాడు. అది దేవుని యొక్క సంకల్పంలో భాగము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. 39వ కీర్తన 5వ వచనంలో ఇందాక చదువు, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసినావు. చూడండి, బెత్తడు అంటే ఒక ఇది ఇలాగ పూలు కొలుస్తాం కదా, అలాగ ఒక బెత్తడంతగా నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసినవు,
నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. చూడు ఎంత మంచి మాట అంటే, నీ సన్నిధిని, దేవుని సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉంది. మనం ఏమనుకుంటాం అంటే ఇంకా చాలా ఉంది అనుకుంటాం. ఉన్నట్టే ఉందని మనం అనుకుంటాం. ఉన్నట్టే ఉంది, చాలా ఉందిలే అనుకుంటాం. అయితే భక్తులకు అలాంటి ఆలోచన లేదు. అందుకే నీ సన్నిధిని దేవా నా ఆయుష్కాలము లేనట్టేనది. కింద చూడండి, ఎంత స్థిరుడైనను, ఎంత స్థిరుడైన, ఎంత మేధావైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత కండలు తిరిగిన వీరుడైనా, ఎంత గొప్పవాడైనా, అక్కడ వాడబడిన పదం ఏంటంటే ఎంత స్థిరుడైనను ప్రతి వాడును, ఎవడైనా కావచ్చు, భూమి మీద మనిషిగా పుట్టినటువంటి ఎవడైనా కావచ్చు, వాడు ఎంత స్థిరుడైనా కావచ్చు, ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు అని ఊపిరి వదులుతాం కదా, అలాగనమాట. ఇప్పుడు మనం అలా ఊస్తే ఊపిరి వస్తుంది. అలాగా ప్రతి వాడును స్థిరుడు కాదు, ప్రతి వాడును కేవలము, చూడండి కేవలము అనే పాడు అంటే కేవలం అంటే ఆఫ్టర్ ఆల్ అని, నువ్వెంత అంటాను చూడు. మనం ఎవరిదైనా గొడవకి వెళ్ళాం, నువ్వెంత, నీ ఆస్తి ఎంత, వాళ్ళతో వినాకాలం గొడవలు పెట్టుకుంటాం. ఆఫ్టర్ ఆల్ నువ్వు అంటాం కదా, అలాగనమాట. ఇక్కడ భక్తుడు కూడా ఏమంటాడంటే కేవలము వారు వట్టి ఊపిరి వలె ఉన్నారు, మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడదు. మనుషులు భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతికినా వారు వట్టి నీడ వలె తిరుగులాడుచున్నారు. తిరుగులాడుట అనేటువంటిది వట్టి నీడ వలె వారు తిరుగులాడరు. ఎంత స్థిరుడైన కూడా చనిపోతారు. వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవనికి చేజిక్కునో ఎవనికి. మనుషులు ఈ లోకంలో పడేటువంటి ప్రయాస అంతే కూడా వాటి వల్ల మనుషులకు ప్రయాసం లేదు. ధనము కూర్చుకొనట వారి ప్రయాసపడుట గాలికే కదా అంట. మనం ఎన్ని ప్రయాసాలు పడతాం ఈ లోకంలో బ్రతకడానికి. మంచి ఇల్లు కట్టించుకోవాలి, బాగుండాలి అంటే కట్టించుకోకూడదు, బాగుండకూడదని నా ఉద్దేశం కాదు. కానీ ఆ ప్రయాస అంతా కూడా వట్టి ఊపిరే. ఎందుకనగా మనుషుడు వట్టి చేతులతో వచ్చి వట్టి చేతులు వెళ్ళిపోతుంది. అందుకే భక్తులు ఏమంటే నేను దిగంబరిగానే వచ్చి నేను దిగంబరిగానే వెళ్ళిపోతున్నానని యోబు అంటే, ఆ మాటని కొత్త నిబంధనలో పౌలు గారు ఏమంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, కాగా ఇచ్చేటువంటి ఏమీ కూడా తీసుకొని పోలేమన్నటువంటి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాల్లో 7-7 వచనంలో మనం చూస్తాం. కాబట్టి మనుషులు తొందరపడుట గాలికే, కక్షలు, యుద్ధాలు, వైరుధ్యాలు పెట్టుకొని నేనే బాగుండాలి, అందరు నాకంటే పనికిమాల వల్ల నేనే గొప్పవాడిని, నేను జ్ఞానిని, నాకంటే మేధావి ఎవరు లేడు, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, అందరూ నా కాళ్ళ కింద అని మనుషులు ప్రగల్భాలు పడుతుంటారు. దేవుని వాక్యం ఏమంటుందంటే వారు ప్రయాసపడుట ఏంటట కేవలము వ్యర్థమే అని చెప్తుంది. కాబట్టి వారు ప్రయాసపడుట గాలికి తొందరపడుటే కదా. గాలితో పోట్లాట, గాలిని పట్టుకోవడం మానవునికి అసాధ్యం. అలాగుంటుంది మానవుని యొక్క ప్రయాస. కాబట్టి మనుషులు ఈ లోకంలో ఉండటం అనేటువంటిది అది జరిగే పని కాదు, కుదిరే పని కాదు. ఎంత స్థిరుడైనను వాడు ఈ లోకాన్ని వదిలిపెట్టుకుని వెళ్తాడు. యోబు గ్రంథంలో పూర్వకాలం మందు ఉన్నటువంటి యోబు అనేటువంటి వ్యక్తి ఈ విధంగా రాస్తాడు. చూడండి, యోబు గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథం, దయచేసి మీ యొక్క గ్రంథంలో నుండి యోబు గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన చూడు చాలండి, మరణము సర్వజీవులకు నియమింపబడిన సంకేతము. అంటే సంకేతం అంటే గుర్తు. సర్వజీవులు అంటే ఎవరెవరు? నేల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. మరణము సర్వజీవులకు సంకేతము అనేటువంటి పదాన్ని, అనే మాటని పూర్వకాలం మందు ఉన్నటువంటి యోబు గారు మాట్లాడతారు. కాబట్టి మరణము గురించిన మొదటి ప్రశ్న ఏంటంటే, మరణాన్ని ఎవడైనా తప్పించుకోవడం. మరణమును చూడక బ్రతికే నరుడు ఎవడు అంటే ఎవడూ లేదు. దానికి ఆన్సర్, దానికి ఎవరు కూడా లేరు. మనుషులందరూ కూడా ఎంత స్థిరుడైనా కూడా చనిపోతారు. మరణము అనేటువంటిది సర్వజీవులకు కూడా అప్పగించబడినటువంటిది. సర్వజీవులకు కూడా దేవుడు కేటాయించాడు. ప్రసంగి గ్రంథము, సొలొమోను గారు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఒక మాటని చెప్పండి. ప్రసంగి గ్రంథం దయచేసి 7వ అధ్యాయము 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే చూడండి, ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. ఆ కింద మాట అండర్లైన్ చేసుకోండి. యాలైనగా చూడండి, మరణం ఎందరికంటే అందరికంటే, మా హాస్పిటల్లో ఉండే వాళ్ళకి కాదు, మా బెంగళూరులో ఉండే వాళ్ళకి కాదు, మా కొండూరులో ఉండే వాళ్ళకి రాదనుకోకండి, ఎక్కడికైనా వస్తుంది. మరణము అందరికి వచ్చును గనుక చూడండి, చూడు, బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. దేనిని మనస్సున పెట్టుదురు అంటే మరణాన్ని. మనం ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళామనుకోండి, పలానా వ్యక్తి చనిపోయాడంటే మనం వెళ్ళి బాధపడతాం. ఎంత కఠినాత్ముడైనా బాధపడతాడు. అంటే ఏడవకపోయినా, అంటే కళ్ళెమ్మడి నీళ్ళు రాకపోయినా ఆ మనసులో అలా కుదింపు ఉంటుంది. వాడు శత్రువైనా కూడా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సిచ్యువేషన్, సందర్భాన్ని, పలానా వ్యక్తి చనిపోయాడంటే శత్రువైనా, ఆగర్భ శత్రువైనా, అసలు అతడంటే ఇతడు గిట్టువాడైనా కూడా
అసలు కళ్ళెమ్మడి నీళ్ళు రాకపోయినా ఎక్కడో ఒక మూలన గుచ్చుకుంటుంది. అంటే ఏదో మూలాన ఏమవుతుందంటే అలా కుదిపేసినట్టుగా ఉంటుంది. దేవుని వాక్యం ఏముంటుందంటే మరణము అందరికి వచ్చును గనుక బ్రతికి ఉన్నవారు దానిని మనస్సున కాబట్టి మరణము అందరికీ, కొందరికి మాత్రమే కాదు. కాబట్టి మొదటి ప్రశ్న ఏంటంటే మరణమును చూడకుండా బ్రతికే నరుడు ఎవడంటే దేవుని వాక్యం దానికి సమాధానం ఏం చెప్తుందంటే ఎవరు కూడా లేరు. కాబట్టి ఈరోజు 40 రోజుల క్రితము యేసురత్నం గారు చనిపోయారు. అలాగే మన టైం వచ్చినప్పుడు దేవుడు పిలిచినప్పుడు ప్రతి వారు కూడా వెళ్ళిపోవాలి. కాబట్టి మన టైం వచ్చినప్పుడు మనం నేను ఇక్కడే ఉంటానా అని ఎప్పుడు అనుకోకూడదు. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను, మిగతా వాళ్ళని చనిపోతారు, నాకు ఆ పరిస్థితి నాకు రాదు అని ఎప్పుడు అనుకోకూడదు. ఏదో ఒక రూపంలో మనం అనుకున్న రూపంలో మనకు వస్తుంది. కాబట్టి మరణమును చూడకుండా బ్రతికిన ఎవడంటే ఎవరు కూడా లేరు. అయితే మరణము అందరికి వస్తుంది. అయితే కొన్ని మరణాలు దేవుని దృష్టికి మానవులకి ఎంతో యోగ్యమైనవని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దానికి సంబంధించిన ఒక వచనం చూడండి. కీర్తన గ్రంథము 116వ కీర్తన 15వ వచనంలో దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది. 116వ కీర్తన 15వ వచనం, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. అంటే వాల్యుయేబుల్, ది డెప్త్ ఆఫ్ రైటస్నెస్ పీపుల్. అంటే నీతిమంతుల యొక్క మరణము, భక్తుల యొక్క మరణము దేవుని దృష్టికి ఎంతో విలువైనది. విలువ అంటే ఏంటంటే చాలా కాస్ట్లీ అని, విలువైనదంటే అమూల్యమైనది, వెల కట్టలేనిది అని అర్థం. ఎవరైనా ఒకరు చనిపోతే దేవుని దృష్టికి అది విలువ. అంటే మొన్న ఒక పోస్ట్ పెట్టారు, ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ చాలా పనికిమాలిన వారందరూ ఈ రాజ్యంలో అంటే దుష్టులు దుర్మార్గులు ఈ లోకాన్ని వెళ్తుంటే నీతిమంతులు అందరూ కూడా ఆయన రాజ్యంలో చేర్చబడుతుంటారని ఒక పోస్ట్ ని ఎవరో ఒకరు నాకు తెలిసిన వాళ్ళు వాట్సాప్ లో పెట్టారు. అది నిజంగా కరెక్ట్ అనిపించింది. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ. కాబట్టి యేసురత్నం గారి మరణం కూడా ఆయనతో పాటు ఎవరైతే క్రీస్తునందు ఉంటారో భక్తులుగా ఉంటారో అలాంటి వారు చనిపోతే దేవుడు దాన్ని యోగ్యమైనదిగా విలువైనదిగా గుర్తిస్తాడు. అది ధన్యకరమైనదని. ఇలాంటి మాటనే యోహాను గారు రాశారు ప్రకటన గ్రంథం. మనందరికి తెలిసినట్టుగా ఇలాంటి అచ్చం బలగుద్దినట్టుగా దీన్నే కాపీ పేస్ట్ గా ఉంటుంది కొత్త నిబంధనలో 14వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ వచనంలో, కాబట్టి ప్రభువునందు మృతులు ధన్యులు అనే మాట. ఆ మాటకి ఈ మాటకి కోయిన్సైడ్ చాలా, అంటే జెరాక్స్ కాపీ లాగా ఉంటుంది. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మాట ఈ మాట జెరాక్స్ కాపీ అనుకుంటా. అది ఒరిజినల్, అంటే ఇది కూడా ఒరిజినల్. జెరాక్స్ అని ఎందుకంటున్నట్టే రెండు ఒకేలాగా ఉంటాయి, ప్యారలల్ వర్సెస్ అనమాట. కాబట్టి ప్రభువునందుండి మృతులు ధన్యులు అన్న విలువైనదన్న రెండు ఒకటి. ఎవరి మరణం ధన్యదైందంటే క్రీస్తునందున్నటువంటి వారు, దేవుని యొక్క భక్తులు, నీతిమంతులు, దేవుని తెలుసుకొని ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షణ పొంది ఆయన స్థాపించిన రాజ్యంలో ఉంటూ మరి ఆయన పిల్లలుగా బ్రతుకుతూ దేవుని తెలుసుకొని సృష్టికర్తను తెలుసుకొని ప్రభు యొక్క రాజ్యంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా మరి నీతిమంతులుగాను ప్రభువునందు ఉన్నటువంటి వారుగాను అంటారు. కాబట్టి మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు. అయితే మరణము విలువైనది ఎప్పుడంటే నువ్వు దేవునికి భక్తుడిగా ప్రియుడిగా ఉన్నప్పుడు. రెండవది ఏంటంటే ప్రాణం విడిచిన తర్వాత నరులు ఏమవుదురు. రెండవ ప్రశ్న ఏంటంటే ప్రాణము విడిచిన తర్వాత నరులు ఏమైపోదురు. మొదటి ప్రశ్న ఏంటంటే మళ్ళా నేను చెప్తాను, మరణమును చూడక బ్రతికే నరుడు ఎవడు. దానికి ఆన్సర్ జవాబు ఏంటంటే ఎవరు లేరు. రెండవది ఏంటంటే ప్రాణం విడిచిన తర్వాత నరులు ఏమైపోదురు, లేకపోతే ఏమవుతారు మీరే చెప్పండి. ప్రాణం విడిచిన తర్వాత నరులు ఏమైపోతారు? లోకంలో ఉన్న వాళ్ళు అడిగితే దయ్యాలు అవుతారు, గాల్లో తిరుగుతారు, ఆ చుట్టే తిరుగుతారు, ఈ చుట్టే తిరుగుతారు. లేకపోతే మంచివాడైతే ఎక్కడో ఒక మంచి ప్రాణిగా పుడతాడు, దుష్టుడు దుర్మార్గుడు అయితే చెడ్డ ప్రాణిగా పుడతాడు అనేటువంటి రకరకాల అపోహాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. దేవుని వాక్యానికి అంటే దేవుని వాక్యాన్ని చదువుకున్నట్లయితే, దేవుని ఆలోచన మనం ఆలోచించినట్లయితే ఇలాగ మనుషులు చనిపోయిన తర్వాత దయ్యం అవడము, మరొకరిలో ప్రవేశించడము, మరొకరిని ఆవరించడము, దయ్యం పట్టింది, ఆ చనిపోయిన వ్యక్తి పట్టించాడు, పీడిస్తున్నాడు అనేటువంటి దానికి దేవుని వాక్యాలు ఎలాంటి స్థానం కూడదు. అవన్నీ కట్టుకథలే తప్ప, సినిమాలు సీరియల్స్ పనికొస్తాయి తప్ప వాస్తవికతలు కాదు. నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమవుదురు అంటే యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో దానికి జవాబుగా ఈ విధంగా ఉంటుంది. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం, నరులు ప్రాణము విడిచిన తర్వాత నరులు ఏమవుతారు అనేటువంటిది. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం, అయితే నరులు మరణమై చూడండి, అయితే మరణము అయిన తర్వాత వాళ్ళు కదలలేక ఉందరు, నరుల ప్రాణము విడిచిన తర్వాత చూడండి. పూర్వకాలం మొదటి యోబు అనే భక్తుడు ఈ ప్రశ్నను వేశాడు. బహుశా అప్పటికి ఈ యోబు గారికి జవాబు తెలుసో తెలియదు, నాకు నిజంగా తెలియదు. కానీ ఇక్కడ ఏమంటాడంటే నరులు మరణమై కదలలేక పడి ఉందరు, అంటే దేహాన్ని గురించి చెప్పబడినమాట. ఇప్పుడు కదలదు కదా, దేహంలో నుండి
ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కదలలేని స్థితిలో ఉంటాం. మనకు దేహంలో ఆత్మ ఉంటే కదలుతాం. ఇక్కడ నుండి అంటే ఒక చోటు నుండి ఒక చోటికి సట్టనికి ఇలాగ తిరుగుతూ ఉంటాం. మన పనిపాట్లు బట్టి ఊర్లకు ప్రాంతాలకు మనం పనిచేసేటువంటి ఆఫీసులకు అక్కడ ఇక్కడ ఫంక్షన్స్కో కదులుతూ ఉంటాం. అయితే కదలలేని పరిస్థితి ఎప్పుడంటే మరణమైన తర్వాత. అందుకే యోబు గారు అంటారు, నరులు మరణమైన తర్వాత కదలలేక పడి ఉందరు చూడండి ఎంత చక్కని పడి ఉందరు అంటారు. ఆ పడి ఉన్న డెడ్ బాడీని మనం మోసుకెళ్తాం అంత్యక్రియలకని. నెక్స్ట్ ఏమంటే నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతారు ఏమైపోతారండి, ఏమో తక్కడో బిక్కడో కానీ అంత మనకేం తెలుసు అనుకుంటారు మనుషులు. ఏమవుతారు మనకేంటి ఇప్పుడు గురించి ఆలోచన. మనుషులు చాలా మందికి మనుషులు చనిపోయిన తర్వాత ఇలాగ ఉంటుందంటే చచ్చిపోయిన సంగతులు మాకు ఎందుకప్ప, బ్రతికినప్పుడు ఏదైనా డబ్బులు వచ్చే మార్గం ఉంటే చెప్పండి మాకు అంటారు. చచ్చిన దాకా ఎవడు నువ్వు చూసి వచ్చినావు అంటారు. నువ్వు చూసొచ్చి చెప్పు అప్పుడు చెప్తానంటారు. అయితే నువ్వు నమ్మకపో. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు. కింద చూడండి, తటాక జలములు ఎట్లు ఇంకిపోవును. తటాకము అనేటువంటి తెలుగు పదానికి అర్థం ఏంటంటే సముద్రము అని. తటాకము అని ఇక్కడ రాయబడిన ఇంగ్లీష్ లో సీ వాటర్స్ అని ఉంటుంది, సీ వాటర్స్. కాబట్టి తటాక జలములు ఎట్లు ఇంకిపోవును. ఇంకిపోవటం అంటే ఆవిరైపోవట. ఒక సముద్రంలోని నీళ్లు కూడా ఇంకిపోతాయి వేడిమికి, ఆ ఎండకు. తటాక జలములు ఎట్లు ఇంకిపోవును, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవును. నదిని వాడాడు, తర్వాత సముద్రాన్ని కూడా వాడాడు. నది నీరు ఎట్లు ఎండి హరించిపోవును, అలాగుని నరులు పండుకొని తిరిగి లేవరు అని ఉంటుంది. కాబట్టి తిరిగి లేవరు అంటే దేహం, అంటే వాళ్ళు కదలేని పరిస్థితి గురించి చెప్పాడు. లేవరు అంటే మరి మహాదినము జరిగే తీర్పు గురించి అక్కడ కాదు, అంటే వాళ్ళు నిశ్చల స్థితిలో ఉంటారు. కాబట్టి నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమైపోతారు అనేటువంటి ప్రశ్న దేవుని గ్రంథంలో యోబు గారు మాట్లాడతారు. దానికి జవాబు ఎక్కడ ఉంటుందంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, ఇందాక మనం చదువుకున్నట్టుగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళును. చూడండి దేవుని యొక్క వాక్యం. నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమవుతారంటే దేహం ఎక్కడికి వెళ్తుంది, మంటికి అయిపోతుంది. అంటే మన్నైనది వెనుకటి వలనే మరలా, అంటే ఈ దేహం మనందరికి తెలిసినట్టుగా మట్టి ద్వారా వచ్చింది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, మరియు దేవుడిని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. కాబట్టి ఈ దేహము మట్టితో వచ్చింది కాబట్టి తిరిగి ఏమైపోద్ది, మన్నైనది వెనుకటి వలనే. అంటే వెనుకేమి ఈ దేహం అంటే మంతే, వెనుకటి వలె. అంటే ఒకసారి అనుకోండి, పేదవాడుగా ఉంటాడు, ఐశ్వర్యవంతుడు అవుతాడు, మళ్ళీ అంతా పోవటం, అయ్యో ముందు ఎట్లున్నా అట్లా అయిపోయినావు అంటారు కదా, అలాగనమాట. కాబట్టి మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళట. ఆత్మ దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని యొద్దకు అనేటువంటి దానికి కూడా దేవుని గ్రంథంలో ఏమంటుందంటే, మనుషులు చనిపోయినప్పుడు దేవుని యొద్దకు అనేటువంటి మాట ఏంటంటే, నీతిమంతులు అయితే పరదైస్కి వెళ్తారు, దుష్టులైతే ఎక్కడికి వెళ్తారు, పాతాళానికి వెళ్తారు. భూమి కింద 2 భాగాలు ఉంటాయి. మీరు నమ్మకపోండి, దేవుని వాక్యం ఏమంటుందంటే నీతిమంతులు అందరూ కూడా పరదైస్లో ఉంటారు, దుష్టులు దుర్మార్గులు అయితే ఎక్కడ ఉంటారంటే పాతాళంలో ఉంటారు. ఖచ్చితం, నువ్వు నమ్మకపో. ఒకవేళ నీకు నవ్వు అనిపించినా ఇదేమి పాతాళం అంటారు, ఇదేమి వీళ్ళేమి కట్టుకథలు చెప్తారు అనుకోవచ్చు. నువ్వు కట్టుకథ కనుకున్నా, వెర్రి కథ అనుకున్నా, వాస్తవం ఇది నువ్వు చనిపోయిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి మనుషులు ప్రాణం విడిచిన తర్వాత దేహము మట్టికి వెళ్తుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్ద కంటే ఒకటి నీతిమంతులైతే వాళ్ళు పరదేశకి వెళ్తారో, లేకపోతే పాతాళ ముందు బాధపడేటువంటి ఒక స్థలం ఉంది, ఆ బాధాకరమైనటువంటి స్థలంలోనికి వెళ్తారు. కాబట్టి మనుషులు దయ్యాలు అవుతారు, ఇంటి చుట్టూ తిరుగుతారు, కోరికలు తీరలేదు, ఆమె క్యారింగ్ ఉన్నిందంటే కడుపుతో ఉన్నింది, లేకపోతే నాకు ఇంకా ఆయుష్కాలం తీరలేదు, ఇక్కడే తిరుగుతుంది, ఇంకో జన్మ ఉంది, ఇవన్నీ కూడా వెర్రి మాటలే. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే హెబ్రీయులకు రాసిన 9:27 ఏమంటుందంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, అటు తరువాత తీర్పు. మనుషులు ఒక్కసారే చనిపోతారు, అనేక సార్లు పుట్టరు. లోకంలో ఒక ప్రవర్బ్ ఉంది ఏంటంటే, పునర్భిజననం పునర్భిమరణం. మళ్ళా పుడతారంటే మళ్ళా చేస్తారు, మళ్ళా పుడతారు మళ్ళా చేస్తారు. అయితే దేవుని యొక్క ఉద్దేశంలో అలాంటి లేదు. మనుషులు ఒకసారి పుడతారు, ఒకసారి చేస్తారు, మళ్ళా అవకాశం. కాబట్టి లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్. కాబట్టి అందమైన జీవితాన్ని దేవుడు 60-70 సంవత్సరాలు ఇస్తే అందరితో కలిసి మెలిసి జీవించు, సమాధానంగా ఉండు, ప్రేమతో ఉండు, గొడవలు పడవద్దు, కక్షలు పెట్టుకోవద్దు, ఈర్షలు పెట్టుకోవద్దు, పగలు పెట్టుకోవద్దు, అందరితో కలిసిమెలిసి జీవించడానికే ఈ అందమైనటువంటి 60-70 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఊరికే పోగేసుకోవడానికి, సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎంత పోగేసుకున్నా 3 పూట్ల అన్నం తినాలి అంతే తప్ప ఇంకా మిగతా దానికి ఏది కూడా అది ఉపయోగపడదు. ఒకవేళ ఆస్తి ఎక్కువైనా, డబ్బులు ఎక్కువైనా దాన్ని దోచుకోవడానికి మనుషులు ఎక్కువ అవుతారు, దానివల్ల మనుషులకు కీడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మన్నైన వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడు. కాబట్టి మనుషులు ఎక్కడికో పోరు. మానవుని యొక్క మరణంతో అంతా ముగిసిపోయినట్టు కాదు. మనుషులు మరణించగానే అంతా అయిపోయిందిలే, ఇంకేం మన మధ్యలో వెళ్ళిపోయినట్టు కాదు. స్టిల్ ఈజ్ లైవ్. మరణం తర్వాత కూడా మనుషులు ఉనికిలో ఉంటారు.
అతని దేహము ప్రభు వచ్చేంత వరకు మట్టికి వెళ్ళిపోయింది, కానీ ఆ ప్రభు వచ్చినప్పుడు మట్టి దేహం కూడా మహిమ దేహంగా మార్చబడింది. కాబట్టి మరణం అయిన తర్వాత మనుషులు ఇంకా అంతరించిపోయారు, ఫుల్ స్టాప్ అయిపోయింది అనేటువంటి మాటని మనం ఎప్పుడు కూడా. కాబట్టి ప్రాణం విడిచిన తర్వాత నరులు ఏమైపోదురంటే దానికి జవాబు ఏంటంటే మన్నైనది వెనకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గర. మూడో ప్రశ్న ఏంటంటే మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. మూడో ప్రశ్న ఏంటంటే మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. యోబు గ్రంథం 14 వచనంలో ఈ ప్రశ్నను మరలా యోబు గారే అడిగారు. చూడండి, యోబు గ్రంథం 14 అధ్యాయం. మరణమైన తర్వాత చూడండి, మరణమైన తర్వాత నరులు, ఇప్పుడు మీరే చెప్పండి, దీని ప్రశ్న సమాధానం మీరే చెప్పాలా. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అంటే ఇది బైబిల్ భాష, మన వాడుక భాషలో ఆడుతున్నాం. మనుషులు చచ్చిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుతారా? మీరు చెప్పండి, అందరు చెప్పండి, మీ భాషలో చెప్తున్నాను. మరణమైన తర్వాత మనుషులు బ్రతుకుతారా? ఎవరు అవన్నీ వద్దా, క్రీస్తు రెండో రాకడ అవన్నీ వద్దు, జనరల్ గా చెప్పాలి. మరణమైన తర్వాత మనుషులు బ్రతుకుతారా? నేను ఎక్కడ పరలోకంలో అవన్నీ చెప్పలేదు, అందుకే నేను చెప్పాను సాటిగా. రైట్, మనం వద్దు. దేవుని వాక్యం ఏం చెప్తాం, మనం అడిగితే ఒక రకంగా చెప్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువు ఏం చెప్తారు దీనికి జవాబుగా? దేవుని గ్రంథము మనకు జవాబు చెప్పాల. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడుకుడి, ప్రభువైన యేసుక్రీస్తు మాట, మనందరి మాట పక్కన పెట్టి ఈ లోకానికి దేవుని కుమారుడుగా రక్షకుడిగా వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టేటువంటి సత్యసాక్షి దేవుని యేసు ప్రభు, దేవుని కుమారుడు యేసు ప్రభు మాట ఖచ్చితంగా. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన బ్రతికిన కాలంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు నమ్మకు, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున ఎక్కడున్నవారు? సమాధుల్లో ఉన్నవారంటే అర్థం ఏంటి? ఒకవేళ సమాధి లేకపోయింది అనుకోండి, ఇప్పుడు మేము అనుకుంటాం మా మామ సమాధి కట్టాలనుకుంటాం, కట్టిపోతే తర్వాత ప్రశ్న అదే. నేను ప్రకాశ్ అనుకున్నాం కట్టియాలని, ఒకవేళ కుదిరితే కట్టిస్తాం అనుకోండి. కట్టించలేదనుకోండి, సమాధి లేదనుకోండి, ఎలాగ మరి? సమాధుల్లో ఉన్న వారందరూ నెక్స్ట్ ఆయన శబ్దం, ఎవరి శబ్దం విని? ఎవరి శబ్దం విని? గట్టిగా చెప్పండి. ఆయన అంటే ఎవరు? మీ ఆయన కాదు. మీ ఆయన శబ్దం వింటే నువ్వు వింటా ఉలికి పడతావు లేదు నిజం, కానీ దేవుని వాక్యం ఏముండదంటే ఆయన శబ్దం వినంటే క్రీస్తు ప్రభువు వారి యొక్క శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమును ఎక్కడికి వస్తారమ్మా? బయటకంటే ఎక్కడికి? మీ ఇంటి బయటకా, మా ఇంటి బయటకా? భూమిలో నుండి. అర్థమైందా? ఇప్పుడు భూమిలో చనిపోయిన వారందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు మా మామ ఉన్నాడు అనుకో, ఎక్కడున్నాడు? ఇప్పుడు భూమి మీద ఉన్నాడా, భూమి కింద ఉన్నాడా? అవును, చెప్పట్లేదు. భూమికి ఒక రోజు ఎక్కడికి వస్తాడంట? ఇప్పుడు చదువున్నారు కదా, చెప్పండి, ఎక్కడికి వస్తాడు? బయటికి. ఇప్పుడు మీరు ఇంట్లో తాళం వేసుకుని ఉన్నారు, ఎవరైనా పిలిస్తే బయటకు వస్తారా? అలాగనమాట. కాబట్టి ఎప్పుడు జరుగుతుందంటే ఒక కాలం వచ్చినది, ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఆయన ప్రత్యక్ష దినమందు జరిగిపోయేటువంటి మహా సంఘటన క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద చెప్పారు. మనుష్య కుమారుని యొక్క శబ్దం విని, ఆయన కేక విని, ఆయన యొక్క స్వరాన్ని విని సమాధుల్లో ఉన్న వారందరూ ఎక్కడికి వస్తారట? వస్తారా? అంటే మళ్ళా బ్రతుకుతారా? బయటకు రావాలంటే బ్రతకాలి కదా, తప్పకుండా వస్తారు. కాబట్టి మరణించిన తర్వాత కొద్ది కాలం మనుషులు నిద్రావస్థలో భూమి మీద అంటే సమాధుల్లో ఉంటారు. అయితే క్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన శబ్దం విన్నప్పుడు సమాధుల్లో ఉన్నవారు అందరూ, ఓన్లీ క్రిస్టియన్స్ కాదు, మళ్ళీ ఇప్పుడు ఎవరో చెప్తారు కదా, ఎవరో ఓన్లీ క్రిస్టియన్స్, ఎవరు మనమైనా? సమాధుల్లో ఉన్నవారు అందరునా ఓన్లీ క్రైస్తవులా? అందరూ నిందా ఓన్లీ క్రైస్తవులు, చర్చికి పోయే వాళ్ళు మాత్రమేనా? లేకపోతే హాస్పిటల్లో ఉండేవాళ్ళు మాత్రమేనా? హాస్పిటల్లో ఉండేవాళ్ళు మాత్రం బయటకు వస్తూనే ఉందా? లేకపోతే బెంగళూరులో ఉండేవాళ్ళు మాత్రమేనా? క్రైస్తవులు అందరూ, సారీ మీ భాష నాకు వచ్చింది మళ్ళీ. సరే, అందరూ సమాధుల్లో ఉన్న వారందరూ అంటే చనిపోయిన వారందరూ కూడా ఎక్కడికి వస్తారు? ఇప్పుడు ఒకవేళ మా తాతను అనుకోండి, మా ముత్తాత, నేను ఎవరిని చూడలేదు, వాళ్ళు కూడా ఏమొస్తారు? బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? కొందరేమో ఏం జరుగుతుంటామో రెండు మాటలు ఉంటాయి అక్కడ. రెండో మాటకి వెళ్ళిపోయారు, ముందు మాట చదవండి. అది మేలు చేసిన వారు. మేలు చేసిన వారంటే అమ్మ, మేలు చేసిన వారంటే మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, నా వైపు చూస్తారేంటి? వాళ్ళేదన్నా మేలన్నా రెండు ఒకటే. మేలు చేసిన వారంటే మంచి కార్యాలంటే ఏమో మంచి కార్యాలంటే చెప్పండి, నాకు అర్థం కాలేదు. పద్దాక దేవుడు 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 అనద్దండి, మంచి కార్యాలు కూడా దేవుడు అంటారు మీరు. మంచి కార్యాలంటే మనం మంచి మేలు చేసిన వారంటే మంచిగా జీవితాన్ని జీవించిన వాళ్ళు, మంచిగా నీతితో, భక్తితో, ప్రేమతో, విశ్వాసంతో, సమాధానంతో అందరితో కలిసిమెలిసి ఉండి
వీలైతే నలుగురికి మేలు చేస్తూ తాను మేలుకరమైన స్థితిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమంటే మేలు చేసిన వారు ఎలాగంట జీవ పునరుత్థానానికి అంటే జీవానికి వెళ్తారు. ఇంకా కొందరైతే కీడు చేసిన వారు అంటే కీడు చేసిన వారు ఉంటారా? ఇప్పుడు ఈ సభలో మనందరూ కూర్చున్నాం, ఇక్కడ అందరూ మేలు చేసిన వారు లేరు, అందరూ కీడు చేసిన వాళ్ళు కూడా సగం అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. మళ్ళీ మేము అనుకోకండి, ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, అంతే. కాబట్టి కీడు చేసిన వారేమో తీర్పు పునరుత్థానానికి, మేలు చేసిన వారేమో కాబట్టి మేలు చేయాల కీడు చేయాల మనుషులు బ్రతికినంత కాలము అమ్మ మీరే చెప్పాలా, మేలే చేయాలి కదా. కాబట్టి మేలు చేయడం అనేటువంటిది ఎవరి గుణం అంటే దేవుని గుణం. మేలు చేయడం అనేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గుణము, తండ్రి అయినటువంటి దేవుని యొక్క. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మేలు చేయటను అలవాటు చేసుకోవాలి. మేలు చేయటను, పలానా వ్యక్తి నాకు అపకారం చేశాడు, పలానా వ్యక్తి నాకు మోసం చేశాడు, పలానా వ్యక్తి నాకు అన్యాయం చేశాడు అనేటువంటి మాట ఎవరు మనకు నింద, పలానా వ్యక్తి నాకు నిండా మోసం చేశాడు, పలానా వ్యక్తి నాకు గొంతు కోసాడు, పలానా వ్యక్తి నన్ను నిండా ముంచాడు, ఇతని వల్ల నేను చెడిపోయాను, ఈమె వల్ల నేను పాడైపోయాను అనే ఆ ట్యాగ్ మన ఎవరికి అలా ఒకవేళ ఉంటే నువ్వు క్రిస్టియన్ అయినా నాన్ క్రిస్టియన్ అయినా ఏంటంటే నువ్వు కీడు చేసినటువంటి వాడు, నువ్వు తీర్పుకి వెళ్తావు. దేవుని యొక్క కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది. కాబట్టి మూడవ ప్రశ్న ఏంటంటే మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అంటే బ్రతుకుతారు. ఇప్పుడప్పుడే కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు. అర్థమవుతుందా? ఎప్పుడు బ్రతుకుతారు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చినప్పుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తొందరగా చదవండి, ముగించేస్తాను ఒక 5 నిమిషాల్లో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలమును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ చనిపోయిన వారు భూమి మీద ఉన్న వారందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం మీద ఏం కావాలంట? ప్రత్యక్షము కావాలను. ఎలాగంటే దేహముతో జరిగించిన, దేహంతో ఏమేం చేస్తావు? మంచివి చేయొచ్చు, మనము మంచివి చేయొచ్చు, చెడ్డవు కూడా చేయొచ్చు. కాబట్టి చెడ్డది చేస్తే చెడ్డది, మంచిది చేస్తే ఏదైనా కావచ్చు. మనము దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు మనందరము కూడా క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము. మరి చనిపోయిన వారు కూడా ఉంటారా? ప్రత్యక్షం కావాలా? అమ్మ మిమ్మల్ని అడుగుతాను, చనిపోయిన వాళ్ళు కూడా ప్రత్యక్షం కావాలా? మళ్ళీ బయటకు వస్తారని చదివాం కదా ఇందాక. కాబట్టి వాళ్ళు కూడా ఎవరు ఎదుట ప్రత్యక్షం కావాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి ఫలాన్ని పొందు. కాబట్టి మంచిది చెడ్డది అని తేల్చేవాడు ఎవరండి? మనం అంటాం ఏం మంచిది, మనకు అనుకూలంగా ఉంటే మంచోడు అంటాము. ఒకవేళ మనకు అనుకూలం లేకపోతే వీడంత దుర్మార్గులే లేడు, ఏమంత మోసగత్తే లేదంటాం మనకు సరిపోకపోతే. అయితే నిజంగా మంచోడా దుర్మార్గుడు అని చెప్పేది ఎవరండి? ఇప్పుడు ఎందుకంటే నాకు డబ్బులు ఇవ్వాలా, మీరు నాకు డబ్బులు ఇచ్చారు కూడా మంచోళ్ళు అంటారు. మీరు నాకు ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళు ఏమి ఇవ్వట్లేదు, వీళ్ళు దుర్మార్గులు అంటారు. మీరు కూడా అంతే, నేను కూడా అంతే, ఎవరైనా అంతే. అయితే దుర్మార్గుడు ఎవడో దుష్టుడు ఎవడో ఆ రోజు నిక్కచ్చిగా తేల్స్తాడు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం మనందరూ కూడా ప్రత్యక్ష కాలం మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారంటే యేసు బ్రతుకుతారు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో ప్రతి వారు కూడా బ్రతికించబడతారు. మరి మనుషులు మరణంతో అంతమైపోరు, వారు మరలా బ్రతికించబడతారు. క్రీస్తు న్యాయపీఠం అంటే వారందరూ కూడా ప్రత్యక్షము కావలను. 4వ ప్రశ్న ఏంటంటే మరి ఇలాంటి మరణకరమైన శరీరం నుండి విడిపించేది ఎవరు? 4వ ప్రశ్న ఏంటంటే ఇలాంటి మరణకరమైన శరీరము నుండి విడిపించేది ఎవరు? దీనికి చెప్పండి జవాబు. ఇదేం పెద్ద ప్రశ్న కాదు, మీరు ఎవరైనా చెప్పొచ్చు. ఇది ఇలాంటి మరణకరమైనటువంటి స్థితి నుండి లేకపోతే మరణకరమైనటువంటి ఈ శరీరం నుండి విడిపించేది ఎవరు? కరెక్ట్గా చెప్పాలా? దేవుడు అనకూడదు, అలా చెప్పాలా. దేవుడు అనే పదము యేసుక్రీస్తు, 2 ఉంటాయి, దేవుని కుమారుడు దేవుడు అనేటువంటిది. కాబట్టి విడిపించేది అంటే రోమిలకు రాసిన పత్రికలో మాట చూడండి, 7వ అధ్యాయం 24వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో దీనికి జవాబు. అయ్యో, ఇప్పుడు పౌలు గారు ఏమంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? చాలు. ఎవరండి విడిపించేది? ఎవరంట? అక్కడ ఏముంది అది చెప్పండి. మళ్ళా మన ప్రభు అయినా, అక్కడ సగం ఎందుకు చెప్తారు? అక్కడ బైబిల్లో ఏముంటే అదే చెప్పాలి నాకు. మన ప్రభు అయినా యేసు ప్రభు ఎవరు? మన ప్రభు. అమ్మ అందుకే ఆయనకి ఏం పేరు అంటే యేసు ప్రభు అంటాం. ప్రభు అంటే రాజు, నా పరిపాలకుడు, నా రాజు, ఈజ్ మై కింగ్ అని. కాబట్టి ఇట్టి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవరు? అందరిని విడిపించేది ఎవరండి?
అందరిని విడిపించేది ఎవరు? అందరూ చెప్పాలి, మీకు కూర్చున్న వాళ్ళందరూ అందరిని విడిపించేది ఎవరు? మన ప్రభు అయినటువంటి కాబట్టి అందరూ ఎవరి దగ్గరికి రావాలి? అమ్మ నేను చెప్పేదా, అందరూ ఎవరి దగ్గరికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి. ఎందుకు? మరణకరమైన ఇట్టి శరీరం నుండి, దౌర్భాగ్య స్థితి నుండి విడిపించే శక్తి, రక్షకుడు, ఆ శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు ఎవరంటే ప్రభు అయినటువంటి. కాబట్టి ఇట్టి మరణం నుండి నువ్వు ఎవరైనా కానీ, ఏ కులస్తులైనా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాషకు చెందినవాడైనా, ఏ దేశానికి చెందినవాడైనా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాష అయినా, ఏ కల్చర్ అయినా, ఎవరైనా కానీ ఇట్టి మరణమునకు లోలో అయినటువంటి శరీరం నుండి విడిపించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరొకరు. కాబట్టి అందరూ ఎవరి దగ్గర రావాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ఆయనని దేవుని కుమారుడిగా అంగీకరించినట్లయితే అలాంటి వారిని ఏం చేస్తాడంటే ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ సంబంధించిన వాడు. అర్థమవుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు, అందుకే అపోస్తల కార్యం 10:36 యేసుక్రీస్తు అందరికీ, ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఆయన ఏమో అంటాడు? నేను పరిపాలిస్తాడు. ఇట్టి మరణకరమైనటువంటి శరీరం నుండి నేను ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. ఎలా విడిపిస్తాడంటే ఆయనే చనిపోయి తిరిగి లేపబడ్డాడు కాబట్టి విడిపిస్తాడు. కాబట్టి అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. అలాగా మా మామగారు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాడు. కాబట్టి ఇట్టి మరణమునకు లోనేటువంటి శరీరం నుండి ఆయనే విడిపిస్తాడు. మనల్ని కూడా ఆయన విడిపించేది ఎవరు? చివరి ప్రశ్న ఏంటంటే, మరణానికి ముందు నీవు దేవునికి భయపడవు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చివరి మాటను చదువుకొని ముగించేసుకున్నాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం నుండి 24 వరకు ఎవరైనా చదవండి తెలుగులో. సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత పొర్లినను, అది ప్రభ లేక ఉండునట్లు, అది ఎంత ఘోషించినను ఉండునట్లు, నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన దేవుడు అంటున్నాడు, నాకు మీరు చాలండి ప్రశ్న అది. నాకు మీరు ఏం చేయాలంట అంటే మనుషులు ఎవరికి భయపడాలి? దయ్యాలకు కాదండి, నిమ్మకాయలకు కాదు, పచ్చిమిరపకాయలకు కాదు. మీ నిమ్మకాయలకి పచ్చిమిరపకాయలు భయపడినంత మనుషులు, ఒక రూపాయి ఆ లెమన్కి భయపడేంత మనుషులు దేవునికి మాత్రం ఏం చేయాలండి? దేవుడు సర్వశక్తిమంతుడు. దేవునికి భయపడేవాడు ఎవరికి భయపడ్డు? ఎప్పుడు ఏ శక్తికి భయపడు, ఏ దుష్టునికి కూడా భయపడ్డు. దేవుడు అడుగుతున్నాడు సూటిగా, సముద్రంలో ఎంత పొర్లిననో నువ్వు ఇంతవరకే రావాలని దేవుడు ఏం చేస్తాడంటే సముద్రానికి సరిహద్దుగా ఇసుకుని నియమించాడట. చూడండి, సముద్రం దగ్గర పోండి మీరు, బీచ్ దగ్గరికి, ఆ ఇసుకుని దాటి రాదు. దాని నిత్య నిర్ణయం చేత సముద్రం ఇంతకే రావాలని దేవుడు దానికి ఏం చేయడం ఆజ్ఞాపించాడు. అలాంటి సరిహద్దుగా నియమించిన నాకు మీరు ఏం చేయరు? కాబట్టి మరణానికి ముందు మనుషులు ఎవరికి భయపడాలండి? దేవునికి తప్ప. దేవుడే అడుగుతున్నాడు, నాకు మీరు భయపడాలి. కాబట్టి మన మనుషులందరూ కూడా దేవునికి భయపడాలి. మరణానికి ముందు నీవు దేవునికి భయపడవా అంటే దేవుడు అడుగుతున్నాడు, మనందరూ కూడా తప్పక భయపడాలని. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 35వ వచనం అంటుంది, దేవునికి భయపడి నీతిగా నడుచుకునేటువంటి వారిని ఆయన అంగీకరిస్తాడంట. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 35వ వచనంలో దేవునికి భయపడి ఆయనకు నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తాడండి? కాబట్టి నేను ఎవరికి భయపడను, నేను ఇంతే అనుకోకూడదు. నేను తగ్గేదే లేదు, ఒగ్గేదే లేదనే డైలాగులు కొట్టకూడదు. తగ్గితేనే నువ్వు బ్రతికించబడతావు. నేను ఎవరికి భయపడను, నేను ఎంతే అనుకోకూడదు. మనం ఎవరికి భయపడుకుని ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుడు సృష్టికర్త, దేవుడు నిన్ను నిర్మాణించిన వాడు, దేవుడు నీ తండ్రి, నిన్ను సృజించిన వాడు, నీకు జన్మనిచ్చిన వాడు, ఈ లోకంలో నీకు ఆయుష్కాలం ఇచ్చినవాడు, మరలా తన యొద్దకు నిన్ను పిలిచేవాడు. కాబట్టి మనుషులందరూ కూడా దేవునికి తప్పకుండా భయపడాలి. లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది 40వ వచనంలో, ఆ వేలాడదీయబడినటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏమంటే యేసుప్రభుని అపహాసిస్తాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగొచ్చి నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమంటే ఇంకొక దొంగ ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవునికి భయపడ, మీరు దేవుడు అరే చస్తున్నావు కదా, ఇప్పుడైనా నువ్వు దేవునికి భయపడవా అంటాడు ఇంకో దొంగ తన ఫ్రెండ్ని. యాక్చువల్గా ఇద్దరు తోడ దొంగలు. ఎప్పుడైనా అంటే డిస్ట్రిబ్యూషన్ చేసుకుని నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఏకీభవించలేదు. బ్రతికినంత కాలం దోచుకొని బాగా సరదాగా ఉన్నారేమో, ఎప్పుడు గొడవలు రాలేదు వాళ్ళ ఇద్దరి మధ్య, దొంగల మధ్యలో. అయితే ఇప్పుడు మాత్రం తగదా వచ్చింది. ఒక దొంగ ఇంకొక దొంగను తిట్టాడు. ఏమంటాడో తెలుసా? అరే నువ్వు దేవునికి ఇప్పుడైనా నువ్వు. కాబట్టి మనం అంటాం అప్పుడప్పుడు, నువ్వు చచ్చే కాలం వచ్చినా ఇంక నీకు బుద్ధి మార్చుకోవా, ఇంకా దేవుడు ఇట్లా పెట్టినాడు, కాలు పడిపోయింది, చేయి పడిపోయింది అని మనం బ్లాక్మెయిల్ చేస్తుంటాం. ఇప్పుడైనా నువ్వు మారువా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవా అంటాడు. కాబట్టి దేవుని గ్రంథం కూడా ఆ దొంగ కూడా అలాగంటాడు, నువ్వు దేవునికి భయపడవా అంటాడు. కాబట్టి మరణానికి ముందు, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కాబట్టి మరణానికి ముందు ప్రతి మనుషులు కూడా ఏం చేయాలంటే దేవునికి తప్పకుండా దేవునికి భయపడాలి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు అంగీకరిస్తాడు. మనుషులు ఈ రోజు లోకంలో
దేవుని భయం లేకపోవడం వల్ల మనుషులు విపరీతమైనటువంటి పాపాలు చేస్తారు. మనుషులు దుష్టులుగా తయారవుతారు. మనుషులు అబద్ధికులుగా తయారవుతారు. మనుషులు చేరనేటువంటి చెడు కార్యాలు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని యందు భయము. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఒకవేళ ఈ లోకంలో మరణం ఎప్పుడొచ్చినా కూడా చనిపోయినట్లయితే అది వారికి దీవెనకరమైనది. కాబట్టి మరి యేసురత్నం గారు, మా మామగారు దేవుని యందు భయభక్తులు గలటువంటి వ్యక్తి, ఆరాధన చేసేటువంటి వ్యక్తి, ప్రభుని అంగీకరించి ఆయన బాప్తిసం పొంది మరి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి పరిశుద్ధులుగా బ్రతికి మరి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి రేయిమగలు ఆయన ప్రార్థనాపరుడుగా ఉంటూ మరి దేవుని సంఘంతో కలిసి దేవుని ఆరాధిస్తూ మరి దేవుని మయంపరుస్తూ ఆయన వాక్యాన్ని బట్టి నడుచుకున్నాడు. దీని అంతటిని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే అతడు దేవునికి భయపడు వ్యక్తి, ఇతడు దేవునికి భయపడు. కాబట్టి ఈ మరణానికి ముందు దేవునికి తప్పకుండా మనం భయపడాలి. కాబట్టి ఈ 5 ప్రశ్నల్ని దేవుని గ్రంథం మనకు అడుగుతుంది. మరి దీనికి జవాబు ఏంటంటే, మొదటి ప్రశ్న ఏంటంటే మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అంటే దానికి జవాబు ఏంటంటే బ్రతుకరు. రెండవది, ప్రాణం విడిచిన తర్వాత మనుషులు ఏమైపోదురంటే దేహం మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దిక్కడు. మూడో ప్రశ్న ఏంటంటే మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అంటే ఎస్ బ్రతుకుతారు. ప్రభువైన యేసుక్రీస్తు రాకల్లో మరి సమాధిలో ఉన్న వారందరూ కూడా బయటకు వస్తారు. మనందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. నాలుగోది ఏంటంటే ఇట్టి మరణకరమైన శరీరం నుండి మనల్ని విడిపించేది ఎవరు అనేటువంటి ప్రశ్నకు జవాబు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఐదో ప్రశ్న ఏంటంటే మరణానికి ముందు నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి. కాబట్టి చాలా కాలం ఈ లోకంలో మనం ఉంటాం అనుకోవడం ఎప్పుడూ తప్పే. అందుకే నీ సృష్టికర్తను బాల్య దినములందు ఏం చేసుకో. కాబట్టి దేవుడు అనేటువంటి వ్యక్తి చిన్నప్పుడే అర్థం కావాలండి. అంతా అయిపోయిన తర్వాత చూద్దాము అన్నాడు. నేను చాలా బాధపడే విషయం ఏంటంటే ఒకసారి ఒక వ్యక్తికి మేము బాప్తిస్మ ఇవ్వాలి, ఇదిగో రేపు పొందుతానని ఇలా వాయిదాలు వేస్తున్నప్పుడు ఒకసారి వాళ్ళకు బాప్తిస్మడానికి వెళ్తే పాల ప్యాకెట్ తెస్తారని వెళ్ళినాడు. హైవే మీద రోడ్ యాక్సిడెంట్ అయింది. ఆ రోజంతా ఏడ్చాం పాపం. ఆ అబ్బాయి బాప్తిసం పొందాలని మా కబురు పెడితే మేము వెళ్తే పాల ప్యాకెట్ తెస్తానని వెళ్ళి రోడ్లో ఏమైందంటే ఆ లారీ వచ్చి కొట్టేసింది. వాళ్ళమ్మ ఎంత బాధపడిందంటే ఆమె మంచి విశ్వాసాలు, ఇదిగో రేపు బాప్తిసం ఇవ్వడానికి వచ్చిన లేగు అని చెప్తే మాకు తట్టుకోలేకపోయాం. కాబట్టి మనుషుల యొక్క ఆయుష్కాలము ఎంత అల్పమో మన దేవుని వాక్యాన్ని బట్టి తెలుసుకోవాలి. మనకు ఆయుష్కాలం ఉందని, జ్ఞానం ఉందని, అందం ఉందని, పదవి ఉందని డబ్బులు ఎప్పుడు విర్రవేయకూడదండి. అది నీ చెడికే. ఎంత స్థిరుడైన వాడి కేవలం వట్టి నీకు ధనం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, మిగతా వాళ్ళకి లేకపోవచ్చు, అది పెద్ద గొప్ప సంగతి కాదు. కాబట్టి వాటిని బట్టి ఎప్పుడు అతిశయించకూడదు. మేలు చేయి, మేలుగా బ్రతుకు, ఇతరులకు మేలు చేయి, దేవునికి అంగీకారంగా బ్రతుకు, భక్తిగా బ్రతుకు. దేవుడు మనందరూ కూడా ఏం చేస్తారంటే అంగీకరిస్తాడు. కాబట్టి నీతిమంతులుగా ఉండి చనిపోతే, ప్రభునందు ఉండి చనిపోతే అలాంటి వారికి దేవుడు పరలోకాన్ని బహుమానంగా ఇవ్వబోతాడు. క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు కూడా అలాంటి వారందరూ కూడా పరదేశంలో ఉంటారు. కాబట్టి మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆ 40 రోజుల క్రితం చనిపోయినటువంటి యేసురత్నం గారు తప్పకుండా పరదేశంలో ఉంటారనేటువంటిది నా నమ్మకం. ఆయన జీవితాన్ని బట్టి, ఆయన జీవించిన విధానాన్ని బట్టి, ప్రభువుని అంగీకరించిన విధానం బట్టి, మాతో కలిసి దేవుని ఆరాధించిన విధానాన్ని బట్టి ఒక మంచి నేను ప్రకాష్ ఎప్పుడూ అదే మాట్లాడుకుంటాం. ప్రకాష్ కూడా చాలాసార్లు మా నాయన ఒకసారి బాధపడుతుంటాడు. కొన్నిసార్లు నాకు చెప్పిన మాట ఏంటంటే మా నాయనది మంచి మరణం కదా, పరదేశంలో ఉంటాడు కదా, అదొకటి నాకు చాలా హ్యాపీ అనే మాట చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం ఇద్దరం. అంటే అలా సర్ది పెట్టుకున్నాం అనమాట. అలాగ మాట్లాడుకోవడం అంటే ఒకరికొకరు ధైర్యపరచుకోవడం. మా నాయన విషయంలో నాకు ఇది హ్యాపీ, అవును ప్రకాష్ నేను చెప్పడము పరదేశంలో ఉంటాడని. కొన్నిసార్లు మా అత్త కూడా అడిగింది, పరదేశంలో ఉంటావా? పరదేశంలో ఉంటాడు కదా. చాలా మంది ఏమనుకుంటే యాక్సిడెంట్ అయిపోతే ఎంత ఘోరమైన మరణమేమో, దుర్మార్గుడేమో, దుష్టుడేమో అనుకుంటారు. అవన్నీ తప్పండి. మనం కేర్లెస్గా ఉంటే మనం కూడా చచ్చిపోతాం. ఇప్పుడు ట్రైన్కి వెళ్ళిపోతాం, ట్రైన్ కింద దిగి మరి పట్టాల మీద తెలుసుకొని నేను క్రిస్టియన్ రాదనుకుంటే ఎలాగా? అది మన యొక్క నిర్లక్ష్యం కదా. కాబట్టి ఎదుటివారి తప్పు వలన, మన తప్పిద వల్ల మనం చనిపోతాం. దేహం డ్యామేజ్ అయినా పర్లేదు, నేను చాలాసార్లు చెప్పాను, ఆత్మ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. దేహం డ్యామేజ్ అయినా పర్లేదు, పీస్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఒకవేళ ఎవరు సమాధి చేయకపోయినా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ సమాధి చేసినా నో ప్రాబ్లం. అయితే ఆత్మ మాత్రం పరదేశికి వెళ్తుంది. కాబట్టి దేహం డ్యామేజ్ అయినా పర్లేదు, ఆత్మ డ్యామేజ్ అవ్వకూడదు. యాక్సిడెంట్ ద్వారానో, రోగాల ద్వారానో, ఎవరైనా పొడవడం ద్వారానో, లేకపోతే రోగాలు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు, గాలి వాన ఇలాంటి సునామీల వల్ల ఏదో ఒక రకంలో దేహం రాలిపోద్ది. ఏమీ రాకపోయినా వయసు వచ్చినా చచ్చిపోతాం, అది పెద్ద మ్యాటర్ కాదు. అయితే నువ్వు చనిపోకముందు దేవునికి భయపడు, దేవుని అంగీకరించు, దేవుని ద్వారా పంపబడిన క్రీస్తు ప్రభువుని అంగీకరించి నీ పాపక్షమాపణ కొరకు పశ్చాత్తాపడి దేవుని ఎదుకు నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే అలాంటి వారిని దేవుడు అంగీకరిస్తాడు. ఒకరిని చనిపోయిన దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. నువ్వు నమ్మకపో, నువ్వు చనిపోవడంతో ఏది అంతా ముగిసిపోదు, ఇంకా నువ్వు మిగిలే ఉంటావు. ఒకానొక రోజున దేవుడు మహాదినాన్ని నిలిచాడు.
క్రీస్తు ప్రభువారు వస్తారో అందరికి, సమాధులు ఉన్న వారందరికీ, సమాధులు బయట ఉన్న వారందరికీ కూడా దేవుడు తన కుమారుని క్రీస్తు న్యాయ విమర్శ చేయబోతాడు. కొందరేమో జీవ పునరుత్థానానికి, కొందరేమో తీర్పు పునరుత్థానానికి వెళ్తారు. కాబట్టి మార్చుకోవడానికి, దిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనకు మరణం ఇంకా రాలేదు కాబట్టి, అది ఎప్పుడో తెలియదు కాబట్టి మరణాన్ని గురించి భయపడకుండా ఒకవేళ దేవుడు ఇస్తే, చూడండి మరణం అనేటివి ఎవరికి ఎప్పటికీ రాదు. దేవుని వాక్యం ఏముంటుందంటే, నా తండ్రి సెలవు లేకుండా ఒక వెంట్రుక రాలిపోవడం కూడా జరగదు ఉంటుంది. అవునండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నా తండ్రి సెలవు లేకుండా అంటే జుట్టు ఉంటుంది కానీ జుట్టులో ఒక వెంట్రుక రాలిపోవడం కూడా, ఇంత ఉండదు నాకు జుట్టు, ఇందులో ఒకటి రాలిపోతే నాకు తెలుస్తుందా? ఇది రాలిపోవాలన్నా ఎవరి చిత్తం ఉండాలంట? మరి ఈ వెంట్రుక ఇంత ఒక వెంట్రుక, ఒక జుట్టులో ఉండి వెంట్రుక రాలిపోవాలంటే దేవుని చిత్తం అంటే, ఒక మనిషి చనిపోవాలంటే అమ్మ మిమ్మల్ని అడుగుతున్నా. కాబట్టి దేవుని చిత్తం, మనం ఏమో అనుకోకూడదు. అట్లా చచ్చిపోయాడు, ఇట్లా చచ్చిపోయాడు, మనం సరిపోకుండా, వాళ్ళ టైం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి మన టైం వచ్చిన మనం వెళ్ళిపోతాం. దేవుని చిత్తం లేకుండా ఒక పక్షి కూడా నేలను రాలదంట, ఒక వెంట్రుక కూడా రాలదని ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్పారు. మీరు నమ్ముతారో నిజం నాకు తెలియదు, కానీ నేనైతే దేవుని వాక్యాన్ని అంగీకరించాను. కాబట్టి దేవుని చిత్తం లేకుండా ఎవరు మరణించలేరు, దుష్టుడైనా దుర్మార్గుడైనా. కాబట్టి మరణించక ముందు దేవునికి భయపడి ఒక మంచి మరి స్థితిలో మనం ఉండాలని, అలాంటి ఒక ధన్యకరమైన జీవితాన్ని, మరణాన్ని ఈ లోకంలో దాదాపు 70 సంవత్సరాలు బ్రతికి ఆయన ప్రభువుని అంగీకరించి భార్య బిడ్డలను, అలాగే కొడుకును, కోడన్లను, అలాగే అల్లుళ్లను, మరి బంధుమిత్రులను అందరినీ కలిగి మరి మనందరితో ఎంతో ఆప్యాయతగా ఉండి, మరి మనందరం వదిలిపెట్టి, ఆయన దేహాన్ని వదిలిపెట్టి పరదేశకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన పరదేశంలో ఉంటాడు, ఒకనొకరు మనం కలుసుకుంటుంది. ఆ విధంగా ఉండేలాగా దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించిన గాక.